మీరు స్పెషలీ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యి ఉండి నాకు తెలియదు నేను వచ్చేసాను అన్నారు. అంటే ఆ మ్యాగ్నెటిక్ అపీల్ ఎట్లా అసలు సాధ్యం? అండ్ మీకు ఆయనలో నచ్చింది ఏంటి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ పరంగా చూసుకుంటే? మరి ఎట్లా అసలు ఫ్యాన్ అని చెప్తారా? ఇప్పుడు మీరు ఏమని చెప్తారు? ఫ్యాన్ అని చెప్పడం కంటే ఒక ఆయన వ్యక్తిత్వానికి అనొచ్చు. యాక్చువల్గా మనం యాక్టర్గా చాలామంది ఇప్పుడు అల్లు అర్జున్లో డ్యాన్స్ నచ్చుతుంది, చిరంజీవి గారితో కామెడీ బాగా నచ్చుతుంది, ఇంకొకరితో అట్లా మీరు కళ్ళు మూసుకుని పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకుంటే మీకు గుర్తొచ్చే ఎలిమెంట్ ఏంటి? అదే అంటున్నా కదండి, కరేజ్, ధైర్యం. మనల్ని కూడా రాపేది, మనల్ని కూడా ఏం అది మమేకం అయిపోయినాయి ఈ రెండు వ్యక్తిత్వాలు. అంటే స్క్రీన్ మీద ఆయన కనిపించేది, స్క్రీన్ బయట కనిపించేది, రియల్ కి ఈయన ఇమేజ్ అనేది డిఫరెంట్ గా లేకపోవడం వల్ల మమేకం అయిపోయి మీరు కరేజ్ చెప్తున్నారు. నేను అంటుంది ఇప్పుడు హరిహర వీరమల్లు తీసుకుందాం, లేకపోతే ఆయన సినిమాల్లో తీసుకుందాం. మీరు కళ్ళు మూసుకుని పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ స్టార్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? అదే అంటారు ఇప్పుడు యాటిట్యూడ్ అంటే ఇప్పుడు స్టైల్ ఇలా అంటారు కదండి. ఇప్పుడు ఎవడు పడితే వాడు ఇలా అంటే అది వర్కౌట్ అవ్వదు. ఎవరు పడితే వాళ్ళు ఇలా అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నా ఒక్కసారి ఇలా అన్నారంటే బజ్జే క్రియేటెడ్ వేరే అయిపోతుంది. అది జస్ట్ ఏం లేదు, ఆయన వచ్చి ఒక అడుగు పెట్టి ఇలా అన్నాడంటే చాలదు, ఇక అది వేరే వెళ్ళిపోతుంది, వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అదే అంటున్నా ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో కానీ ఆయనను వేరే లెవెల్కి తీసుకెళ్లిన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ఒక విజువల్తో పాటు స్టార్స్ అనగానే ఒక మ్యూజిక్ గుర్తొస్తుంది కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు గుర్తొచ్చే మ్యూజిక్ ఏంటి? అందరికి కనెక్ట్ అయింది మాత్రం గబ్బర్ సింగ్ బీజిఎం అనే చెప్పాలి. అవును, ఓకే. అంతేకాదండి, మీరు యాక్చువల్గా పొలిటికల్ సపోర్ట్ అని అడిగారు. పొలిటికల్ సపోర్ట్ అంటే మేము ఎక్కడ ఇచ్చామండి సపోర్టు? అది ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే ఇచ్చారు. నేను తెలంగాణ, ఇంకా తెలంగాణ కావాలనుకుంటున్నారా? కావాలి. ఇప్పుడు ఇంతవరకు ఏపీలోనే వాళ్ళు చూపించిన సెన్సేషన్ క్రియేషన్ వాళ్ళ వరకే చూసిర్రు. మా తెలంగాణ వాళ్ళు ఇంకా మేము అడుగు పెట్టలే. మా వరకు వస్తే అంతకు మించి చేయగలుగుతాం మేము కూడా.